బాలీవుడ్ లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జాట్. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో విలన్ చేసిన ఓ సీన్ ఓ మతాన్ని కించపరిచేలా ఉందన్న వివాదం తెర మీదకు వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ మీద కేసులు నమోదు కావడంతో పాటు సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ కూడా తెర మీదకు వచ్చింది. వివాదం ముదురుతూ ఉండడంతో చిత్ర యూనిట్ స్పందించింది. ఎవరిని కించపరిచే ఉద్దేశం తమకు లేదని, ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే క్షమించాలని కోరింది. అంతేకాదు వివాదాస్పద సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. మరి ఈ నిర్ణయంతో నిరసనకారులు శాంతిస్తారేమో చూడాలి. ఇటీవల ఎల్2 ఎంపురాన్ విషయంలోనూ ఇలాంటి వివాదమే తెర మీదకు వచ్చింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న ఓ సన్నివేశం వాస్తవాలను వక్రీకరించేలా ఉందన్న నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో స్వయంగా మోహన్ లాల్ క్షమాపణ కోరారు. రిలీజ్ తర్వాత రీసెన్సార్ కు వెళ్లిన మేకర్స్ 17కు పైగా కట్స్ తో సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ చావా విషయంలోనూ ఇలాంటి వివాదమే తెర మీదకు వచ్చింది. సంభాజీ మహారాజ్ పాత్రను గౌరవంగా చూపించలేదని, ఓ పాటలో ఆయనను డాన్స్ చేస్తున్నట్టుగా చూపించడం బాలేదని ఆయన వంశస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదాన్ని పెద్దది చేయకుండా వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించింది చిత్ర యూనిట్. ఇలా మేకర్స్ పబ్లిసిటీ కోసమో లేక నిజంగానే కథకు అవసరమయ్యో వివాదాస్పద సన్నివేశాలు తెరకెక్కించి తర్వాత చిక్కుల్లో పడటం ఈ మధ్య కామన్ అయిపోయింది.